నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మార్చి నెలలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 మార్చి మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? వృశ్చిక రాశి ఏదైతే ఉందో రానున్న కాలంలో శని భగవానుడు వీళ్ళ మీద కూడా దృష్టి సారించేదానికి ఉన్నది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి శని భగవానుడు మారటం, ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క 2020 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు మారడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అనమాట. అరుదుగా జరిగేది ఈ సంవత్సరం జరగడం అనేది చాలా మంచి తరుణం. అలానే మనకి రానున్నటువంటి కాలంలో మే మాసంలో పుష్కరాలు కూడా ఏర్పడతాయి మనకి. ఈ యొక్క తెలుగు రాష్ట్రాలను కాదు, మొత్తం యావత్ భారతదేశం కూడా పుష్కరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మొన్న ఈ మధ్యన మనకి మహాకుంభమేళ కూడా అయిపోతూ ఉంది. దానివల్ల వైరస్లు బారిపడిన కూడా చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. ముందుగా మనకి జనాన్ని చెప్పాల్సింది ఏంటంటే అందరూ కూడా వారి వారి యొక్క జాగ్రత్తలు, వారి వారి యొక్క ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. గురువుగారు చెప్తారు, ఆయనకేం పోతుంది, గురువుగారు స్నానాలు చేయమని చెబుతారు, కానీ దానివల్ల వచ్చేటువంటి ఆ రుమ్మతులకి బాధ్యతలు కారు కదా. అందుకని ఎవరి ప్రికాషన్స్ వారు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అయితే మనకి వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని అనేది ఈ మార్చి మాసం నుంచి మొదలవుతాయి అని చెప్పొచ్చు. అయితే మనకి యుగాది నుంచి యుగాది వరకు తెలుగు రాష్ట్రాలు మనకి చేసుకునేది, యుగాది నుంచి యుగాది వరకు మనకి పంచాంగ శ్రావణం నుంచి రాసులు చూసుకునేదానికి, వారి వరకు స్థితిగతులు ఎలా ఉంటాయని చూసుకునేదానికి ఉంటుంది. కాకపోతే యుగాది నుంచి చూడటం అనేది ఆచారం, కానీ గ్రహాలు అనేవి ఉగాది నుంచి మారవు. గ్రహాలు అనేవి వారి యొక్క టైం ప్రకారంగా అవి మారుతూ ఉంటాయి. కాకపోతే ఉగాదికి అనేది తెలుసుకోవటం ఆచారం అంతే. ఉగాది నుంచి మారవు, ఉగాది నుంచి ఏది మారదు, కాలం ఇలానే పరిగెడుతూ ఉంటుంది. కాకపోతే ఉగాది నుంచి మనం తెలుసుకోవడం ఆచారం కాబట్టి మనం తెలుసుకునేదానికి సానుకూలంగా ఉన్నాం. అయితే ఉగాది తర్వాత కూడా వీళ్ళకి కలిసి వచ్చే కాలం ఉన్నది, అది కూడా ఉంది. ఎందుకంటే ఇక వృశ్చిక రాశి వారికి ఎందుకు కలిసి వస్తుందంటే ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు మారుతాడు. కుజుడు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు. మిథున రాశి నుంచి కర్కాటక రాశికి కుజుడు రాగానే ఇప్పుడు వెనకంజులో ఉన్నారు కుజుడు. అంటే ఇప్పుడు ఈ కర్కాటక రాశిలోకి కుజుడు రాగానే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని సందర్భాల్లో పెళ్ళిళ్ళు అవటం, ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పెళ్ళిడికి వచ్చినటువంటి అబ్బాయి ఎవరైనా ఉంటే ఎక్కడికైనా పర్యాటనకో, విదేశాలకో, లేకపోతే తీర్థయాత్రలకో, అంటే పెళ్ళిడికి వచ్చిన తీర్థయాత్రలు వెళ్ళడం ఎక్కువగా కామన్గా ఏ బ్యాంకాంగో గోవా కంటే వెళ్తారు. కానీ కాకపోతే అక్కడ ఎవరినొకరు ఒకరిని తెలుసుకుని వచ్చేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు తస్మా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ కూడా విసుకెత్తిపోయి ఉంటారు. అంటే అబ్బా ఇంకెన్ని రోజులు లవ్ చేయాలి, చేసేసుకుంటే అయిపోతుంది, ఏమంటారు మహా అయితే పెద్దవాళ్ళు, మహా అయితే కొడతారు, ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు అనే ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు భావంలో. ఎంతసేపటికి వృశ్చిక రాశి వారు ఏర్పడాలి, బాంధవ్యం కావాలి, బంధం ఒకటి ఏర్పడాలి అనేది రెండు. ఎందుకంటే సమాజంలో ఈరోజు ఏమైందంటే ఒకరినొకరు నమ్ముకునే పరిస్థితులకి లేరు. ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఒకరి మీద ఒకరు ఎక్కడం, ఇలాంటివి ఉన్నాయి తప్పితే అలాంటి సందర్భాల్లో కూడా ఒక మనిషి లవ్ చేశారు అంటే ఆ మనసుకి నచ్చో, ఆ మనిషి పద్ధతులు నచ్చో కదా. అయితే వాళ్ళని ఎక్కడ మనం దూరం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తప్పితే వేరే విధంగా అయితే కాదు. అలాంటి ఉద్దేశాలతో తల్లిదండ్రులు ఒప్పుకోరేమో, నమ్మరేమో, తెలియదు కదా వాళ్ళకి, ఇలాంటి ఆలోచనలు ఉంటారు తల్లిదండ్రులు. కట్నాలు మేజర్, గౌరీ కోసం డౌరీ రాదేమో, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. వీటి ఆలోచనలతో పిల్లల జీవితాలని సర్వనాశనం చేస్తున్నారు ఈ మధ్య సమాజంలో. అయితే వృశ్చిక రాశి వారు ఆ తప్పు చేయరు. వృశ్చిక రాశి వారు తల్లిదండ్రుల స్థానంలో ఉంటే ఖచ్చితంగా పిల్లల కోరికలు తీరుస్తారు. పిల్లలుగా ఉంటే మాత్రం తల్లిదండ్రుల కోరికలు తీర్చరు, కానీ వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. అందుకని ఎవరైనా లవ్లో ఉంటే కూడా గురువుగా చెప్పారని ఇప్పుడు లవ్ చేయకండి. ఇప్పుడు 2 రోజులు అవి పని కాదు అది. కాకపోతే ఎప్పటి నుంచో ఉన్న లవ్లు ఉంటే వాళ్ళకి అరేంజ్ మ్యారేజ్ కానీ, లేకపోతే వాళ్ళకి లవ్ మ్యారేజ్ కానీ అయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క మార్చి మాసం నుంచి మొదలవుతాయి. అయితే ఏప్రిల్లో ఇంకొంచెం ముంజడుగు వేస్తారనమాట. అలాగే గురుగారు, వైవాహిక జీవితాన్ని వచ్చేస్తే కనుక మరి అది ఎలా ఉండబోతుంది? అలాగే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలా వరకు అక్రమ సంబంధాలు పెట్టుకుని కాపురాలు కూడా చిన్న భిన్నమైపోయే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో మరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? వైవాహిక జీవితం అంటే అండర్స్టాండింగ్ ఒకటి, ఫైనాన్షియల్గా ఒకటి. ఇప్పుడు మీరు అన్నారు అక్రమ సంబంధాలని. ఇక్కడ ఏమవుతుందంటే భార్య ఓ పక్కన జాబ్ చేయాలి, భర్త ఓ పక్కన జాబ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి జీవనశైలి ప్రకారంగా బిజీ లైఫ్లో ఏమవుతుందంటే ఇక్కడ భర్తతో కన్నా కూడా జాబ్ చేసే కొలీగ్స్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఓపెన్గా మాట్లాడాలి అంటే భర్త అయినా భార్య అయినా ఎక్కడైతే మనం ఎక్కువసేపు ఉంటామో మనసు మాటలు అక్కడ ఎక్కువసేపు నడుస్తాయి. ఇప్పుడు ఆ రకంగా బంధాలు బాంధవ్యాలు అక్కడ గుర్తురావు. ఏదో ఫంక్షన్కో అకేషన్కో భార్యతో కలిసే విధంగా అయిపోయింది ఈ రోజుల్లో. అట్లా లైఫ్ అలా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ డబ్బుకి ఇచ్చినటువంటి విలువ మనిషికి ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు.
రిలేషన్స్, వెల్విషర్స్, ఫ్రెండ్స్ అందరూ అలానే ఉన్నారు. మీ దగ్గర డబ్బు ఉంది, చేతి నిండా ఉంగరాలు ఉండి, ఓ మంచి కారు ఉంటేనే మీ వైపు వస్తున్నారు, లేకపోతే మీ వైపు చూడట్లేదు. మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఉపయోగం లేదు. చేతి నిండా ఉంగరాలు ఉండి ఉంగరాల చేతితో ముడితేనే నొప్పిగా అవుతుంది అనమాట. అట్లా ఉంటేనే వాడు అప్పు తీసుకొస్తున్నాడా, వాడు ఎక్కడన్నా కొట్టుకొస్తున్నాడా, వాడు ఏం చేశాడో అది అవసరం లేదు. ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాగా ఈరోజు రిలేషన్షిప్ కూడా ఉన్నది అంటే తప్పనిపించట్లే ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరికి వాళ్ళు స్ట్రెస్ ఫీల్తో ఉన్నారు, ఎవరికి వాళ్ళకి బాధల్లో ఉన్నారు. ఇక రిలేషన్షిప్ లేకుండా ఎక్కడికైతుంది? ఒక స్ట్రెస్ ఫీల్, ఒక్కొక్కటి అలవాటు ఉంటుంది. సిగరెట్ అలవాటు ఒకటి ఉన్నది, పేకాట అలవాటు ఒకటి ఉన్నది, ఒక్కొక్కరు విదేశాలకు వెళ్ళిపోతారు, ఒక్కొక్కరు పర్మనెంట్గా ఎక్కడికి తీర్థయాత్రకు వెళ్ళిపోయి వస్తుంటారు, ఒక్కొక్కరు దాంట్లో ఫ్రీ అవుతూ ఉంటారు. సో అలానే రిలేషన్షిప్ కూడా ఒక అలవాటుగా మారిపోయింది ఈ రోజుల్లోనూ. అదే ఈ లైట్ తీసుకుంటున్నారు అందరూ, ఎందుకంటే బిజీ లైఫ్ కాబట్టి. అదే వృశ్చిక రాశి వాళ్ళకి అలాంటి ఇబ్బందులు లేవు. ప్రజెంట్ అయితే అలాంటి ఇబ్బందులు నాకు కనిపించట్లేదు. ఈ మధ్యకాలంలో అయితే వృశ్చిక రాశి వారు పెద్దగా విడాకులు దాకా వెళ్ళేదానికి లేదు. ఎందుకంటే వృశ్చిక రాశిలో ఉన్నవారు వాళ్ళు కటు ఇబ్బంది పెట్టేటువంటి పర్సన్సే ఉంటారు వృశ్చిక రాశిలో. అంత ఈజీగా తీసేయొద్దు. వాళ్ళు మూర్ఖులుగా ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. ఏదైనా వాళ్ళకి నచ్చితేనే చేస్తారు, నచ్చకపోతే దగ్గరికి రానిరు. కానీ బంధానికి, బాంధవ్యానికి మంచి విలువిస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలంటే చెప్పెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి, వాళ్ళ మాటే వినాలి అని ఉంటారు తప్పితే మంచి విలువలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మంచి విలువిస్తారు. కాబట్టి ఇబ్బంది ఏమి దానిలో. వీళ్ళకి అఫైర్స్ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళకి బాధ్యత రూపంగా ఉంటారు తప్పితే బాధ్యత రహితంగా ఉండరు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మరి రాశి వారికి? వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా అంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కొంతమేర కనిపిస్తున్నాయి. ఎందుకంటే 6వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అలానే వీరికన్నా కూడా వీరి వైఫ్కి కానీ వీరి పిల్లలకు కానీ ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాళ్ళు కనుక ఎవరైనా వాళ్ళ ఇంట్లో వృషభ రాశి వారు కానీ, మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు, అలానే మకర రాశి వారు ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉంటే వారికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అది వీరి వల్ల కాదు, వీళ్ళే ఆ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకని వీళ్ళు ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ హెల్త్ ఇష్యూలో వీళ్ళకన్నా కూడా వీళ్ళకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ పెద్దగా ఏం కనిపించవు. కానీ ఈ నేను చెప్పినటువంటి రాశుల వారు వారి ఇంట్లో కనుక ఉంటే వారికి వచ్చే ప్రాబ్లమ్స్ని వీళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది బాధ్యతగా ఉండాలి. అదే చెప్పాను, వృశ్చిక రాశి వారు బాధ్యతగా ఉంటారు అని. అలానే అన్ని రాశుల వాళ్ళు ఉండరా అని కాదు, వారి వరకు దశాంతదశలు కూడా చూడాలి మనం. సో అదొకటి. అయితే విదేశానికి ప్రయత్నం చేసేవారు మాత్రం ఖచ్చితంగా 14వ తారీఖు తర్వాత, మార్చి మాసం 2020 సంవత్సరం తర్వాత వార్లు స్టార్ట్ చేసుకోవచ్చు, మొదలు పెట్టుకోవచ్చు. విదేశానికి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు, కళ్ళు మూసుకొని ఫ్లైట్ ఎక్కేయచ్చు. అంత సానుకూలంగా ఉంది. కానీ చదువుకోవడానికి మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే కనపడుతుంది. వారికి ఎవరైనా అప్పు తెచ్చుకుని డబ్బులు ఇచ్చినా కూడా త్వరగా జాబ్ వస్తుంది, సెటిల్ అవుతారు లైఫ్లో. ఎందుకంటే అదృష్టం వాళ్ళంత బాగుంది. ఇమ్మీడియట్లీగా ఈ రానున్నటువంటి 5 సంవత్సరాల్లో వృశ్చిక రాశి వారు మనకు అందనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. మంచి గ్రహాలు అనుకూలంగా ఉంటే వారు వెనకలాగే వాళ్ళు ఉంటారు. అరే వద్దురా బాబు, గుళ్ళో ప్రసాదం జాలరా బాబు అని వెనకలాగుతారు. వాళ్ళు మాత్రం ఇంకేం వెళ్తారు? పెద్దల మాట అంటే గౌరవంగా ఉంటారు కదా, అట్లా ఉంటుంది. ఇంకా ఆర్థికంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆర్థిక స్థితిగతుల విషయానికి వస్తే కనుక ఆర్థిక స్థితిగతులు కూడా వీళ్ళకి మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే బెట్టింగ్స్, పేకాట్లు, అలానే ఈ క్రికెట్ బెట్టింగ్స్, గుర్రాల బెట్టింగ్స్ ఇలా ఉంటాయి కదా, ఇవి ఆడితే మాత్రము సర్వనాశనం అయిపోతారు. ఇప్పుడు మీరు బాగుంటుంది అంటారేమో అనుకుంటున్నాను, మళ్ళీ గురువు గారే ఆడమన్నారని చెప్పి కింద కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. అందుకే ఆడితే సర్వనాశనం అయిపోతారు. మనకు తెలిసినటువంటి వ్యాపారాలు ఏమైనా చేస్తే అనుకూలంగా ఉంటుంది. దాంట్లో వృశ్చిక రాశి కాబట్టి చేపలు, రొయ్యలు, అలానే కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలానే పచారీ అంటే కిరాణా షాప్స్ లాంటివి, ఫ్యాన్సీ దుకాణాలు లాంటివి చేస్తే కనుక వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలి. అంటే పూజా సామాగ్రి షాప్స్ అయితే చాలా బాగుంటాయి. వీళ్ళకి త్వరగా అంటే అతి తక్కువ కాలంలో ఎక్కువగా వెళ్ళేదానికి బాగుంటుంది. కాబట్టి ఏదేమైనా ఈ యొక్క మార్చి మాసం 2020 సంవత్సరంలో మంచి రాణించేందుకు 10 మందిలో ఒక ఉన్నత స్థానానికి చేరుకునేందుకు వృశ్చిక రాశి మాత్రం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. వీళ్ళకి ప్రత్యేకించి రెమెడీస్ కూడా అవసరం లేదు. కానీ మనల్ని కూర్చోబెట్టి గురువుగా భావించున్నారు కాబట్టి వారికి కూడా అన్ని రకాల అనుకూలంగా లేవు. ఇప్పుడు శని భగవానుడు ఇంకా మారలేదు కాబట్టి, చివరాఖరిలో మారతారు కాబట్టి శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సరే, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మరి వీళ్ళకి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి. ఖచ్చితంగా వీళ్ళకి రెమెడీస్ వచ్చేసి ఈ శని భగవానుడికి, కుజ భగవానుడికి చేసుకునే రెమెడీస్ ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకుంటే వీళ్ళకి అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోతాయి అన్నమాట. అయితే వీళ్ళకి ఒకటి ఉంది, పూర్వీకుల దోషం ఒకటి ఉంది. ఆ పూర్వీకుల దోషం, వీరికి వచ్చినటువంటి పూర్వీకుల దోషం ఎలాంటిదంటే
వాళ్ళ ఇంట్లో ఎవరైనా కాలం చేసి ఉన్నట్టయితే కనుక ఆ కాలం చేసి ఉన్నటువంటి వస్తువులు ఏవైనా ఉంటే అవి కనుక వీరు వాడుతున్నారా, తస్మా జాగ్రత్త ఉండాలి. ఆ వస్తువులు తీసుకెళ్ళి ఉన్న పళంగా ఏ రోజైనా సరే, ఏ నక్షత్రమైనా సరే, ఏం ఆలోచించకుండా నా వీడియో చూసిన వెంటనే పెద్దవాళ్ళ వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళి గంగపాలు చేయాలి. గంగ అంటే కాశీకి వెళ్ళారు, మళ్ళీ సమీప దూరంలో ఉన్నటువంటి నీరు అక్కడికి వెళ్ళి వేసేసేయాలి. రెండోది ఎవరికైనా దానం ఇచ్చేయాలి. దీని వలన వాళ్ళకి ఏమైనా రుమ్మతులు, ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ పోతాయి. ఇది ఒక వృశ్చిక రాశిలోనే కాదు, ద్వాదశ రాశుల్లో నేను పరిశీలించిన దాని ప్రకారంగా చాలా వరకు రాశుల్లో ఎవరికైనా సరే ఎవరైనా గురువు దగ్గర చూపించుకున్నప్పుడు వారికి కనుక పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, పితృదోషాలు ఉన్నాయంటే కనుక వారు వారుకొని కాలం చేసినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే ఆ వస్తువుల్ని కనుక తీసుకొని వెళ్ళి నీటిలో పడేవేయాలి. అవి ఎలాంటిదైనా, ఎంత వాల్యూ అయినా సరే, గోల్డ్ లాంటిది ఇలాంటివి ఏమైనా ఉంటే దానం ఇచ్చేయండి. పోతే అంతటితో ఆ ఒక దోషం పోతుంది. లేదా ఆ పితృదోషాలు చాలా అలానే బాధిస్తాయి. వీళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమాలు, శుభకార్యాలు కూడా జరగకుండా చేసేదానికి కనిపిస్తూ ఉంది. అలానే వీళ్ళకి శని భగవానుడికి, కుజ భగవానుడికి నువ్వులు 1 కిలోంపావు, అలానే కందులు 1 కిలోంపావు బ్రాహ్మణునికి దానం చేస్తే మరీ మంచిది. ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరం గ్రహాలన్నీ కూడా మారుతున్నాయి కాబట్టి నవగ్రహ అభిషేకం, నవగ్రహాలకి దానం, నవధాన్యాలు నవగ్రహాలకి దానం చేస్తే చాలా మంచిది. ఇది ఒక రెమెడీ. అలానే వీరు ఇంకొక రెమెడీ ఉంది. ఖర్జూర, ఎండి ఖర్జూర, బాదం, అలానే కిస్మిస్ ఏదైనా తీసుకోవచ్చు. ఇవి అన్నీ కూడా 250 గ్రాములు చొప్పున తీసుకొని ఇవన్నీ కూడా పేస్ట్ రకంగా చేసుకొని వాటిలో గేదె పాలు లేదా ఆవు పాలు పోసి దానిలో ఒక 50 గ్రాములు తేనె అనేది వేసుకొని మీకు సమీప దూరంలో ఉన్నటువంటి శివాలయాల్లో అభిషేకం చేసిన లేదా నాగపడిగల దగ్గర అభిషేకం చేసిన ఆ గ్రహరిత్య దోషాలు, పితృశాపాలు పోయేలా కనిపిస్తున్నాయి. నరదిష్టి, నరఘోషం కూడా పోయేలా ఉంటుంది. ఈ రెండుతో పాటు మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. పరంగా ఆ నెంబర్ వచ్చేసి 52499887 52499887 అనే ఒక ఈ నెంబర్ని 125 టైమ్స్ కనుక పఠన చేసినట్లయితే ఆ పఠన చేసినప్పుడు ఏదైతే మనకి ఈ ఎండి ఖర్జూర, బాదము, కిస్మిస్ ఈ 3 కూడా ఒక్కొక్కటి 11 గింజలు చొప్పున చేతిలో పెట్టుకొని ఈ పఠన చేసి ఇవి తిన్నా కూడా వీరిలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా చిన్నగా తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఈ రకంగా చేసుకొని అందరూ కూడా పాజిటివ్ అవ్వచ్చు. ఇది పఠన చేయాలంటే లేచినమ్మటే కాలకుత్యాలు తీర్చుకొని మంచం మీద కూర్చొని అసలు చేయకూడదు. కాలకుత్యాలు తీర్చుకొని బ్రష్ చేసుకొని కింద కాకుండా, మంచం మీద కాకుండా ఒక పీట చాప మీద కూర్చొని ఈ యొక్క నెంబర్ని మంత్రంగా చేసుకొని ఇవి చేసుకొని కనుక ప్రతిరోజు చేసుకున్నట్టయితే ప్రతిరోజు పాజిటివిటీగా ఉంటుంది వీళ్ళకి. ఇవి చేసుకొని ఈ వృశ్చిక రాశి వారు అదృష్టవంతులని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.